హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇంకా పిల్లలు అయితే లేవలేరు, ఇంకా పడుకునే ఉన్నారు. ఈరోజు గాంధీ జయంతి, స్కూల్కి అయితే హాలిడే ఇచ్చేసారు. ఇంకా నార్మల్గా అయితే 5:30 వరకు అయితే లేచి రెడీ చేయాలి, 7కి అయితే బస్సు వచ్చేస్తుంది. ఇంక ఈరోజు స్కూల్ లేదని తను లేట్గా ఇంకా పడుకునే ఉంది, నేను కూడా కొంచెం లేట్గానే లేచాను. ఈరోజు గాంధీ జయంతి మాత్రమే కాదు, మా తెలంగాణ వాళ్ళకైతే ఈరోజు చిన్న బతుకమ్మ. తెలంగాణ వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈవినింగ్ అయితే ఒక చిన్న బతుకమ్మ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మేమైతే ఉన్నది బెంగాల్లో కదా, బెంగాల్లో అయితే తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 2-3 మాత్రమే ఉన్నాము. ఉన్న వాళ్ళలో కూడా ఒకరైతే లీవ్కి ఇంటికి వెళ్ళారు, ఇంకా ఇద్దరమే ఉన్నాము. ఇద్దరం కలిసి అయితే ఒక చిన్న బతుకమ్మ చేద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా తొందరగా ఇల్లులు అవి కడిగేసి పూజ చేసేసి మధ్యాహ్నం అయితే బతుకమ్మ అయితే చేయాలి. ఇంట్లో బయట అయితే మొత్తం ఊడ్చేసాను, ఇంకా వాటర్తో కడగాలి. వాటర్ వచ్చేలోపు ఇదంతా కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది. నిన్నైతే ఈ డోర్ కర్టన్స్ అన్నీ అయితే వాష్ చేశాను, ఇంకా నైట్ అయితే అంత ఉతకలేదని అవి అయితే తిరిగి మళ్ళీ సెట్ చేయలేదు. ఇప్పుడు అవి కూడా సెట్ చేయాలి. ఇక్కడ బయట ఇంట్లో అయితే అంతా కడిగి ముగ్గు పెట్టేశాను. ఇంకా పిల్లలకి స్నానం చేయించి మేము కూడా స్నానాలు అయితే చేసేసాము. ఈరోజు అయితే పూజ చేయాలి కదా, పొద్దున్నే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ బతుకమ్మ చేయాలి. ఇంకా బతుకమ్మ అయితే చేయాలి. బతుకమ్మ కోసం అయితే బంతి పూలు తెప్పించుకున్నాము. ఇక్కడ పువ్వులు అయితే దొరకవు కదా, దూరం వెళ్ళి తేవాలన్నా డ్యూటీలు అయితే అడ్జస్ట్ అవ్వవు, నైట్ వస్తారు డ్యూటీకి వెళ్ళి. ఇంకా చిన్న బతుకమ్మ కదా, వీటితో అయితే బతుకమ్మ అయితే ఈరోజు చేసేస్తాము. మాకు మా ఫ్రెండ్స్కి 2 రకాల బంతి పూలు అయితే తీసుకొని వచ్చాము. ఈమెనైతే మా ఫ్రెండ్ జ్యోతి, తను నేను ఇద్దరం కలిసి అయితే బతుకమ్మ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ బతుకమ్మ చేసేటప్పుడు ఫస్ట్ ప్లేట్లో ఆకు వేస్తారు కదా, అవి తీసుకుందాం అనేసి ఇక్కడ చెట్ల దగ్గరికి అయితే వచ్చి ఒక పెద్ద ఆకు, ఇంకా మధ్యలో పుట్ట నింపడానికి కూడా చిన్న చిన్న ఆకులన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నేనైతే బతుకమ్మ చేస్తున్నా, ఇంకా ఉన్న పూలతోటే 2 బతుకమ్మలు అయితే చేయాలి కదా, అవే చేస్తున్నా చిన్న ప్లేట్లలో. బతుకమ్మలు రెడీ చేసిన తర్వాత నేను మా పాప కూడా రెడీ అయ్యి వేరే బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, అక్కడ బతుకమ్మ ఆడడానికి. అక్కడికి వెళ్ళగానే కింద కొంచెం ఊడ్చేసి ఒక తులసి కొమ్మ పెట్టి పసుపు కుంకుమ చల్లి ఒక కొబ్బరికాయ అయితే కొట్టాము. తర్వాత మేము తెచ్చిన బతుకమ్మలు అయితే అక్కడ పెట్టాము. కొంతమంది జనాలకు పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళ ప్రాంతం వేరు మన ప్రాంతం వేరు, వాళ్ళ పండుగలతో మనకేంటి అని. కానీ ఇక్కడ ఉన్న ఇంతమందిలో తెలంగాణ వాళ్ళం జస్ట్ ఇద్దరమే, మిగతా అందరూ ఆంధ్ర వాళ్ళే. బతుకమ్మ చేస్తున్నాం, 2 బతుకమ్మలు అనగానే మాకంటే ముందు నేను వెళ్ళేసరికి వాళ్ళందరూ రెడీ అయ్యి వాళ్ళ పిల్లల్ని తీసుకొని మరి కిందికి వచ్చారు. అది కూడా బతుకమ్మ ఎలా ఆడాలో అలా సాంప్రదాయబద్ధంగా. చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది సపోర్ట్ గా రావడం. బతుకమ్మ స్టెప్స్ ఎప్పుడు చూడలేదు, 1-2 చెప్పు చేస్తామన్నారు. అవి చెప్పిన తర్వాత మాకంటే చాలా బెటర్ గా వేశారు. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేశారు డాన్స్ అయితే. ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మాత్రం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నిజంగా కొత్త బట్టలు వేసుకొని అందంగా రెడీ అయ్యి వచ్చి ప్లీజ్ ఆంటీ మేము వేస్తాం మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. మాకంటే కూడా చాలా బాగా చేశారు, ఎంత ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కలిసి. నిజంగా ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే అన్నయ్య వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేశారు జోడీలాగా. ఇదైతే మంచి మెమొరీ అనుకోవాలి. మేము డ్యాన్స్ చేస్తుంటే అప్పుడే డ్యూటీల నుంచి వచ్చి జస్ట్ చూస్తున్నారు మా డ్యాన్స్. ఇంకా మీరు కూడా రావాలి, అందరం కలిసి డ్యాన్స్ చేయాలి అంటే రాదు రాదు అని అన్నారు, కానీ మేము అసలు ఊరుకోలేదు. ఇంకా మాతో పాటు వచ్చి జంటల్గా డ్యాన్స్ చేశారు. చాలా అందరం కలిసి చాలాసేపు అయితే ఆడాము బతుకమ్మ. ఇంకా ఆ తర్వాత అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఆ బతుకమ్మలు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న వాటర్లో అయితే వదిలిపెట్టేసి వచ్చారు. మళ్ళీ బతుకమ్మ చేస్తే మిగిలిన అందరిని తెలుగు వాళ్ళని కూడా పిలిచి ఇంకా గ్రాండ్గా చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఇది మా చిన్న బతుకమ్మ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.